బాలీవుడ్ లా కాస్టింగ్ కౌచ్ అంశం మీద నిత్యం ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఆయన దీని మీద పెద్ద యుద్ధమే జరిగినా గానీ ఉద్యమమే జరిగినా గానీ కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులోకి వచ్చిందా అంటే గది ఇట్లా ఎక్కడ కనిపించలేకపాయే. మళ్ళా దీని మీద ప్రతి ఒక్కరు ఫ్రెష్ గా ఎవరో ఒకరు తెర మీదకి వచ్చేటోళ్ళే ఉన్నారు. ఇక పైగా ఇది ఈడనే కాదు కార్పొరేట్ రంగాల్లో కూడా ఉన్నదే నాయే. ఇక అయితే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు దీని గురించి ఎవరి అభిప్రాయాలు పంచుకునేటోళ్ళు. ఇక కొందరేమో కాస్టింగ్ కౌచ్ ఉన్నది అనేటోళ్ళు, మరికొందరేమో కాస్టింగ్ కౌచ్ లేదు అని ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత కూడా ఆమెకి ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నదంట. ఆమె ఏమంటున్నదంటే, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలా దీని గురించి చాలా వరకు విన్నా. ఇక ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కథలు చెప్పేటోళ్ళే కానీ ఇక ఎవరు దీని గురించి కరెక్ట్గా చెప్పేటోళ్ళు కాదు అని అంటున్నది. ఇక అంతేకాదు ఆ టైంలో నేను మోడలింగ్లో ఉన్నా కానీ యాక్టింగ్ వైపు మాత్రం రాలేదు. ఇక సినిమాలో కానీ యాక్టింగ్ కానీ ఇక వాళ్ళకి నచ్చినట్లు చేయకపోతే అవకాశాలు అనేవి రావని మోడలింగ్ రంగంలో ఉన్న అనుభవం గల వ్యక్తులు నాకు చెప్పేటోళ్ళు. ఇక నేను కానీ అదొక్కటే మార్గం అని మాత్రం అనుకోలేదు. ఇక నిజంగానే నన్ను ఇట్లా చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్లు పర్సనల్ గా కలవమని అడిగిర్రు. అట్లా అడిగిరు కానీ బలవంతం అయితే చెయ్యలేదు. ఇక ఇట్లా పోయిన తర్వాత వాళ్ళ మనసులో ఉన్న కోరికని గా రూపంలో బయట పెట్టిరే తప్ప ఇక గంతకు మించి వాళ్ళు ఇట్లా ఏమనలేదు. ఎల్లాలా వద్దా అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటది అని అంటున్నది. ఇక చూసిరా, ఇక విన్నారు కదా. గంతే కాకుండా ఇది కార్పొరేట్ రంగాల్లో కూడా కామనే కాబట్టి ఇక ఏడ చూసినా కానీ మనం అనేది మన మీద ఆధారపడి ఉంటది. ఇక మనం నిర్ణయం తీసుకునేది. ఇక ఎవరి కోరికలు ఎవరి ఇష్టాలు అనేది తెలుపుతూనే ఉంటారు. ఇక అంత మాత్రాన వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు కదా అని అంటున్నది. అయితే మనం వెళ్ళలేకపోతే వాళ్ళు మనల్ని ఏం ఇబ్బంది పెట్టేటోళ్ళు కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్ళు అని ఈమె వ్యాఖ్యానించింది. ఇక ఈమె దృష్టిలో గిట్లా ఉన్నది కావచ్చు. ఇక చాలా మంది దృష్టిలో ఇంకా ఏమేమి జరిగినో ఎన్ని అనుభవాలు ఎదుర్కొన్నారో అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఆ ఉగి ముచ్చడంతా ఇన్న తర్వాత ఇక మీరు గిట్లా ఇది నమ్ముతారా? ఇక మీ అభిప్రాయం ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటే అడనొక్కరి మళ్ళీ వస్తా.